साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య వికలా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు టిబెట్ యోగి అయిన మిలారప్ప గారి జీవిత చరిత్రలోని వివిధ అంశాలని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటి ఆ పరిణతి మేరకు వివరించుకోవడం అంటే, ఆయన చెప్పిన బోధలోని ఆంతర్యం. ఆ ఆంతర్యాన్ని మన ప్రజ్ఞ మేరకు వివరించుకుంటున్నాం, మనకు అర్థమయ్యే రీతిలో వివరించుకుంటున్నాం. మనకు అవగాహన ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. గత వారం అంటే నిన్న ఆయన చేసిన సాధనా విధానాన్ని శిష్యుడు చెబుతున్నారు. మీరు ఎంతో శ్రమపడి మీరు అనుభూతి పొందిన ఆ అనుభూతిని మేము శ్రమ లేకుండా పొందుతున్నాం. ఎంతో సాధన చేశారు మీరు, ఆ సాధన ఫలితాన్ని మాకు అందిస్తున్నారు, మేము అనుభవిస్తున్నాం. మీలాగా మేము సాధన చేయలేకపోవచ్చు, కానీ మీ సాధనా విషయాలని మేము వినడం ద్వారా కనీసం మాలో జ్ఞాన అగ్ని రగులుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూసాం. తర్వాత తరాల వారికి మీరు ఏమందిస్తారు, మీరు ఏ గుహల్ని మీరు సందర్శించారు అని అడుగుతాడు. ఎవరు? రేచుంగ్ అతనే మనకి వివరిస్తున్నాడు ఇక్కడ. ఇది మిలారప్ప గారి శిష్యుడు. తర్వాత వారికి మీరు ఏ గుహల్లో ధ్యానం చేశారో చెబితే తర్వాత తెలుస్తుంది. వాళ్ళు ఆ గుహలు దర్శించడానికి అవకాశం ఉంది అని ఎప్పుడు ఈయన అనేక గుహల పేరు చెప్తాడు. అది నిన్న జరిగిన విషయం. మనం మిలారప్పని మాస్టర్గా గమనించుకోవాలి. మిలారప్ప గారు ఏ విధంగా అయితే సాధన కోసంగా తీవ్రంగా కృషి చేశారో, భరద్వాజ మాస్టర్ గారుగా చిన్నప్పటి నుంచి కూడా అన్వేషకత్వంతో జిజ్ఞాసతో ఎంతగా తీవ్ర కృషి చేసి మనకి జ్ఞాన ఫలితాన్ని అందించాడు. అది ఎలా తెలుస్తుందంటే, మహాత్ములు ముద్దుబిడ్డ గ్రంథం కానీ మనం పరిశీలనాత్మకంగా చదివి గ్రహించగలిగితే, మహాత్ముల గ్రంథం పరిశీలనాత్మకంగా చదవాలి. ఏదో కథలాగో అది పుట్టాడు, పెరిగాడు, ఆడుకున్నాడు, ఉద్యోగం చేశాడు, షిరిడీకి వెళ్ళాడు, వచ్చాడని కాదు. చిన్నప్పటి నుంచి ఆయన జీవిత విధానంలో అది పింకి చేష్టలో కావచ్చు, మామూలుగా కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా కావచ్చు. ఎందుకంటే పింకి చేష్టలో కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడే ఉన్నాడు, మేము వరాలు ఇచ్చే దేవతలం అన్నాడు మాస్టర్ గారు. అంటే ఏంటి? చిన్నప్పుడే వచ్చేసింది వరాలు ఇచ్చే దేవతలం అనేసి. ఆ కొడలను పరిశీలించాలి. అలాగే మాస్టర్ గారు ఎంతగా తీవ్రంగా కష్టపడి తన చివరి రక్త బొట్టు వరకు కూడా ఎంతగా శ్రమించి మనకి సాయి లీలామృత గ్రంథాన్ని, గురు చరిత్రని, అనేక గ్రంథాలను ఇచ్చాడు. మిలారప్ప అనేక గుహల్లో ధ్యానం చేశాడు. ఆ గుహల పేర్లు చెప్పాడు. భరద్వాజ మాస్టర్ గారు ఆ గుహలే ఆయన వ్రాసి చరిత్ర గ్రంథాలు. ఒక చరిత్ర రాయాలంటే భాష్యంగా కాదు, భావంగా లోపల ప్రవేశించాలి. ఇప్పుడు మిలారప్ప చరిత్ర రాశాడంటే భావంగా. మిలారప్ప చరిత్ర ఒక గుహ, వెంకటేశ్వర చరిత్ర ఒక గుహ, ఆనందమయ చరిత్ర ఒక గుహ, చెవటంబోర గుహ, పాలపాడు కూడా గుహ. గుహ అంటే ఏంటి? లోపల కూర్చొని దాన్ని ధ్యానం చేయడం అనుకుంటారా, లేకపోతే భావించడం అనుకుంటామా? అలాగే పాలపాడుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎంతగా గ్రహించాడు అంటే, పాలపాడు గుహలో మాస్టర్ గారు పొందిన అనుభూతిని మనకు అందించాడు. కాబట్టి అది బాహ్యమైన గుహలు. మాస్టర్ గారు చరిత్రనే గుహల గ్రంథాన్ని మనకు అందించాడు. ఇప్పుడు మిలారప్ప ఒక గుహ అనుకుంటున్నాం. ఈ గుహ మనం ప్రవేశించాలి. ఆయన దర్శించాడు, ఆయన చవి చూచాడు, ఆయన అనుభూతి పొందాడు. మనం చెప్పాడు పాలపాడు గురి చరిత్ర మీకు మార్గదర్శనం చూపిస్తుంది.
ఎప్పుడైనా మీకు కష్టము అనిపిస్తే, దుఃఖం అనిపిస్తే, పాలుభాగం ఆ గుహలో కానీ మీరు ప్రవేశించగలిగితే మీకు కష్టము దుఃఖము చాలా పలచబడుతుంది అని చెప్పాడు మాస్టర్ గారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు కష్టము, మనకు దుఃఖము, మనకు నష్టము, లేదా మనకు సాధనలో మనకు సందేహాలు, సంశయాలు ఇవి వచ్చినప్పుడు ఇక్కడ మెల్లారప్ప చరిత్ర గుహలోని మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? పూర్తిగా అవగాహన వస్తుంది. ఆ ప్రవేశించి ఆ గుహను చూశారు, అక్కడ ధ్యానం చేసుకున్నారు మిగతా శిష్యులు. ఇక్కడ మనం ఏం చేయాలి? మన శిష్యుల వల్ల భావన అక్కడ పెడదాం. కనీసం భక్తులుగా కూడా మనం కాదు, కనీసం ఇష్టపడుతున్నామని భావించుకున్నాం. మనం ఇష్టపడినప్పుడు మరి ఆయన చూపించిన గుహ ఈ మెల్లారప్ప చరిత్ర గుహలో ప్రవేశించాలి. కాబట్టి అలా ఆయన రాశాడు కాబట్టే కదా మాస్టర్ గారు దర్శించిన వాళ్ళందరూ ఆ గుహలో ప్రవేశిస్తున్నారు. మాస్టర్ గారు చూసిన వాళ్ళు కాదు, మాస్టర్ గారు చూడడం అందరూ కూడా అనేక ఆ గ్రంథాలన్నీ కూడా దర్శిస్తున్నారు. అది చెప్తున్నాడు, వాళ్ళు కూడా వీళ్ళు చూడగలుగుతారు మీరు కానీ చెప్పితే. ఆయన మెల్లారప్ప అన్ని గుహలు మీరు చెప్పాడు. మనకి మాస్టర్ గారు చెప్పకుండానే మనకి అన్నీ ఇచ్చాడు. మనం ఏం కోరలే. మాస్టర్ గారు మేము ధ్యానం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి, మాకేం చెప్పండి మనం అడగలే. మనం కోరకనే ఆ దాదాపు 24-25 గుహలు మనకు అందించారు. ఆ అందించడంలో మనం వెళ్ళి దర్శించగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, దర్శించగలుగుతున్నాము. అంటే ఇప్పుడు మన చరిత్ర ఏ విధంగా మనం పారాయణ చేయాలి? మాస్టర్ గారి యొక్క సూక్తులు అయితే బాబా యొక్క సూక్తుల్ని ఏ విధంగా భావించాలి? హృదయంతో దర్శించాలి. అప్పుడు ఆయన మన మేర కోసం, వాళ్ళ మేరకు గోల పేరు చెప్పాడు. మన మేర కోసం మాస్టర్ గారు చెప్పకుండానే, మనం కోరకుండానే మనకి దర్శింపజేశాడు ఆయన రాసిన చరిత్ర గ్రంథాల ద్వారా. ఆయన జీవితాన్ని విన్నంతసేపు విన్నవింత వలన ఆయనపై విశ్వాసం బలపడింది అంటున్నాడు. ఎవరు? రేచల్. ఎవరి జీవిత చరిత్ర? మెల్లారప్ప చరిత్ర విన్నందువలనే ఆయనపై విశ్వాసం బలపడింది. అంటే ఏమిటి? ఆయన చరిత్ర అంటే ఆయన జీవిత విధానం ఏ విధంగా ఉంది అంటే సాధక బాధకులు ఆయన ఏ విధంగా భరించాడు. భరించినప్పుడు ఇంతగా భరించినప్పుడు, ఇంతగా సాధన చేసినప్పుడు మనం ఆయన ఆధారంగా పట్టుకోవాలి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? మనం ఆయన దారిని వెళితే ఆయన తప్పకుండా గది చేర్చగలడు అనే భావం. కానీ ఇక్కడ ఇది ఆయన జీవితాన్ని వినడం ద్వారా ఆయన చెప్పిన మార్గం పట్ల విశ్వాసం ఏర్పడింది. చెప్పలేదు, బలపడింది. పదార్థ తేడా ఉంటుందండి. ఏర్పడము, బలపడము. మనకి మాస్టర్ గారి జీవితం విన్నంతనే ఆయన పట్ల విశ్వాసం బలపడింది అనుకున్నామా? విశ్వాసం బలపడితే వారి జీవిత విధానం వేరుగా ఉంటుంది. బలపడలేదని నిరుత్సాహపడకూడదు. అది కూడా చెప్పబోతాడండి మెల్లారప్ప గారు. మరి ఏం చేయాలి? బలపడినప్పుడు ఏం చేయాలి? అది కూడా చెప్తున్నాడు. వారికి విశ్వాసం బలపడింది. ఆయన చరిత్ర మా హృదయాన్ని కదిలించి వేసేవాడు. ఎవరి చరిత్ర? మెల్లారప్ప చరిత్ర మన హృదయాన్ని కదిలించి వేస్తాం. నిజంగా మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ సత్సంగం మళ్ళా తిరిగి మనం వినగలిగితే, వినిపించుకోగలిగితే ఉదయం ద్రవిస్తుందండి. అదే స్పందన. అలా ద్రవించడమే నిజమైన స్పందన. వాళ్ళు ఆ విధంగా భావించారు, ఆ విధంగా వినగలిగారు కాబట్టి అలా మమ్మల్ని కదిలించి వేసింది. అప్పుడు మాలో ఎక్కువ పరిణితి సాధించిన వాళ్ళు తమ జీవితమంతా సంపూర్ణంగా ఆయన అడుగుజాడు నడవడానికి అంకితం చేయాలని దృఢ నిశ్చయితులు అయ్యారట. వాళ్ళు కొందరు ఎక్కువ పరిణతి. వాడేం చేశాడు? మన జీవితం అంతా ఇంకా ఆయన అడుగు జాడల్లోనే నడవాలని నిశ్చయించుకున్నారు. అడుగు జాడ అంటే ఏంటి? అడుగులు లేదు అక్కడ, వ్యక్తి లేడు. పట్టుకోండి, అడుగు జాడ అని పదం అనుకోండి. ఆడ వ్యక్తి లేదు, జాడ మాత్రమే ఉంది. అడుగు జాడ. ఆయన అడుగులు వెనకాలని మాటలు పదం వాళ్ళ. ఇక్కడ అడుగుల పదం వేస్తారంటే ఆయన ముందు పోతాడు, వెనక పోతాడు నాకు అనిపిస్తుంటుంది.
ఆయన ముందు చెప్పలేదు, వెనక చెప్పలేదు. అడుగు జాడలలో, ఆయన వెళ్ళిన మార్గంలో. జాడ కనబడాలంటే ఈ పక్క చూపు ఆ పక్క చూపు ఉండకూడదు, నేరు చూపే ఉండాలి. అదే ప్రబోధామృతంలో మనం చదువుకున్నాం. గుర్రాన్ని మనసుతో పోల్చినప్పుడు దానికి వివరణిస్తాడు మాస్టర్ గారు. దాంతో ఈ విధానమే బౌద్ధ మతంలో కూడా ఉంది. బుద్ధయ్య గారిని దర్శిస్తే అక్కడ ఒక 12 చిత్రాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. బుద్ధయ్య వెళ్ళక తెలుస్తుంది. దాంట్లో ఒక ఎద్దు మీద ఎక్కడం, అది మళ్ళా పడదోయడం, ఎతకడం, ఎతికిన తర్వాత ఆ ఎద్దు అడుగుజాడులో వెళ్ళడం, ఆ ఎద్దును పట్టుకోవడం, ఆ పట్టుకున్న తర్వాత ఆ ఎద్దు ఇతడు మాయమైపోవడం. ఇది ఉంటాయన్నమాట. అంటే ఏంటి? మనసు తప్పితే, మనసు గతి తప్పితే సద్గురుక అడుగుజాలను వెతకాలి. వెతికితే దొరుకుతుంది. దొరికినప్పుడు అడుగుజాడు నువ్వు ప్రయాణం సాగించాలి. అప్పుడు గమ్యం చేరగలవు. గమ్యం చేసిన తర్వాత అడుగుజాల ప్రయాణం గమ్యం చేరిన తర్వాత ఆ గమ్యంలో మనకి ఎవరు అడుగుజాడదో వాడు అతను ఉంటాడు. మనం వెళ్ళామనుకోండి, మనము అతను మమేకం, ఇద్దరు అదృశ్యం. అదృశ్యం అంటే మాయపడి కాండి, ఇద్దరు తన్మయ చెందినప్పుడాక ఇంక వేరే భావం ఉండదు కదా. అది ఆ భావాన్ని వీళ్ళు నిశ్చయించుకున్నారట. నిరంతర ధ్యానానికి జీవితం అంకితం చేయడానికి. ఎవరు ఎక్కువగా పరిణితి సాధించిన వాళ్ళు వారి అడుగుజాడు వెళ్ళడానికి నిశ్చయించుకుంటూ ధ్యానానికి జీవితం అంకితం చేయడానికి ప్రాపంచిక సంబంధాలను విడిచిపెట్టారు, నిర్ణయించుకున్నారు. ప్రాపంచిక బంధం కాదు, ప్రాపంచిక సంబంధాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దేనికోసం? నిరంతరము ధ్యానానికి జీవితం అంకితం చేయడానికి. ఇక్కడ జీవితం అంకితం ఏమిటి? ధ్యానం అంటే ఏంటి? ఎరుక. పెట్టుకుంటున్నాం, ఎరుక. నిరంతరం ఎరుక కలిగి ఉండడం. నిరంతరం ఎరుక కలిగి ఉండాలంటే ప్రాపంచికమైన సంబంధాలని విడిచిపెట్టాలి. అంటే ప్రాపంచిక సంబంధం అంటే ఈ ప్రపంచంలో ఉంటూ కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండడం. ఆ అటాచ్మెంట్ విడిచిపెట్టమన్నాడు. అటాచ్మెంట్ విడిచిపెడితేనే నువ్వు ఎరుక కలిగి ఉండగలుగుతావు. అటాచ్మెంట్ ఉంటే ఎరుక ఉండదు. అటాచ్మెంట్ ఎంతసేపు అంటే ఇదే గుర్తొస్తుంటుంది. ఒకడు తిట్టాడు, అది గుర్తొస్తుంటుంది. ఒకడు పోడాడు, అది గుర్తొస్తూనే ఉంటుంది. అప్పుడు ఏమి ధ్యానం కలగలుగుతావు? కుదరడానికి అవకాశం ఉండదు. నేను లక్ష్యం పెట్టుకున్నా, నిరంతరం ఎరుగుతో నా జీవితాన్ని అంకితం చేయాలి. అంకితం చేయాలంటే ప్రాపంచిక సంబంధాలని విడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నారట. ప్రాపంచిక సంబంధాలు అంటే అర్థమంటే సాధ్యం చెప్పడానికి ప్రయత్నం చేశాను. అటాచ్మెంట్ లేకుండా ఉంటేనే నువ్వు ధ్యానానికి కుదరడానికి అవకాశం ఉంటుంది, ఏకాగ్రత కుదరడానికి అవకాశం ఉంటుంది. మనం పనిచేస్తున్నాం అనుకోండి, చుట్టుపక్కల ఏమి శబ్దం ఏమి వినకుండా ఉంటేనే ఏకాగ్రత కుదరడానికి అవకాశం ఉంటుంది. అలా వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీనికి ఏమిటి? మనం చూడండి, ఎందుకంటే మాస్టర్ గారు ఆ ప్రాపంచిక సంబంధాలు త్యజించాలంటే దానికి మార్గం ఏమిటి? మహాత్ముని త్యజించాలని గుర్తు ఏమిటి? నేను ప్రాపంచిక వదిలిపెట్టాను అని గుర్తు ఏమిటి అంటే మహాత్మ పఠనకు అదే ఉత్తమైన ఫలితము. ఏది? ప్రాపంచిక సంబంధాలను అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి మహాత్ముల చరిత్ర పఠనమే. అంటే అది అవగాహన కలిగితే అది ఉత్తమైన ఫలితము. అంటే మహాత్ముల చరిత్రలన్నీ అవగాహన చేసుకోగలిగితే అటాచ్మెంట్ మనం పెట్టుకోబడ దాని ఇష్టంగా అదే డిటాచ్మెంట్ అయిపోతుంది. దానికి రామకృష్ణ ఒక మజా చెప్తాడు, దోసపండు చెప్తాడు. దోసపండు తీగకి అడ్డుకొని ఉంటుంది. బాగా పండిన తర్వాత దాని అదే ఊడిపోతుంది. అలా పండగ ముందు మనం తీసామనుకోండి, జిగురు ఉంటుంది. మామిడికాయ కూడా అలాగే ఉంటుంది. మామిడికాయ పడకపోవచ్చేమో కానీ దోసపండు మాత్రం దాంట్లో ఊడి పడిపోతుంది. అంటే అప్రయత్నంగా మహాత్ముల చరిత్ర అంతా నువ్వు పఠనం చేసిన, బాగా పాలన చేసుకున్నావంటే నీకు ఫలితం ఏంటంటే మన ప్రయత్నం లేకుండానే ఈ ప్రాపంచిక సంబంధాలతో అటాచ్మెంట్ ఉండదు, నీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు, దానితో ఊడిపోతుంది.
అన్నమయ్య సినిమాలో వాళ్ళ మడతలు ఇద్దరు మడతలు వాళ్ళు వదిలేస్తారు కదా అట్లా. కాబట్టి ఇక్కడ గుర్తు ఏంటి, నేను మహాదేవ పారాయణ చేశానంటే దాని ఫలితం ఎక్కడ కనిపించాలి. అందుకని మహాత్ముల చరిత్ర మనకు మార్చగలిగించాలి. అంటే సాధనకి ఏదో గుహలో పోయి యోగము ధ్యానము అట్లాంటి కాకుండా మహాత్ముల చరిత్ర పర్యటన కూడా ఈ ప్రపంచంలో అటాచ్మెంట్ లేకుండా నువ్వు జీవించగలవు. ఎందుకంటే అది గుర్తు వస్తుంది. మరి దీనికి ఎవరైనా గుర్తు? పాడపాడు గురువు గారు, చెమటమ్మ. అంటే మన చరిత్ర చూసినాం. పాడపాడు గురువు ఎక్కడున్నారు? ప్రపంచంలో ఉన్నాడు. ఎక్కడ అటాచ్మెంట్ లేదు. చెమటమ్మ అక్కడే ఉన్నారు, అటాచ్మెంట్ లేదు. అది మొదటి తరగతి వాళ్ళు. రెండవ తరగతి వాళ్ళు ఇంకా పామరంగా ఉన్న భక్తులు కొందరు వివేకమైన బలపడకపోవడం వలన లౌకికమైన బంధాలను కొంతవరకు అంటిపెట్టుకొని సాధన కొంతవరకు చేస్తున్నారు. లౌకిక బంధాలు అటాచ్ పెట్టుకోవడం, భర్త, భార్య, పిల్లలు, కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచము, ఇట్లా ఆ పెట్టుకొని కొంతమేరకు సాధన చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈ విన్నదాని ప్రభావం చేత ప్రాపంచికమైన బంధాలని తెంచేసుకుని సంపూర్ణంగా సాధకులయ్యారు. లౌకిక బంధాలు ఉన్నారు. అటువంటి వారు కూడా ఈయన కథ వినడం ద్వారా ప్రాపంచిక బంధాలు, ఇంతకుముందు సంబంధాలు బాగా పాయింట్ పెట్టుకోండి, ప్రాపంచిక బంధాలు, ఈ ప్రాపంచిక బంధాలను కొంతమేరకు తెంచు చేసుకొని సంపూర్ణంగా ఉన్నారు. ప్రాపంచిక బంధాలు తెంచుకోవడం అంటే రుణాల బంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. ప్రాపంచిక బంధం, రుణాల బంధం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అటాచ్మెంట్ ఉండదు. రుణాల బంధం లేకుండా నావాడు, నా వాళ్ళు అనుకున్నాం అనుకోండి, బంధం. ప్రాపంచిక బంధం తెచ్చుకోవడం అంటే రుణాల బంధం ప్రకారమే ఇలా సమావేశమైంది. వచ్చారు, రుణాల బంధం ప్రకారం వచ్చారు, రాలేదు, రుణాల బంధం వచ్చారు. అప్పుడు తెంచుకున్నట్టే ఉంచుకున్నట్టుగా ఆ ఒక్క వాకి గుర్తుపెట్టుకుంటే రుణాల బంధం పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా ప్రాపంచిక బంధం ఇది, అది సంబంధం అంటే పూర్తిగా అటాచ్మెంట్ లేదు. ఈ బంధం కూడా కలిగితే కలగకపోయినా ఏ బాధ ఉండదు. అందుకే బాబా రుణాల బంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో అన్నప్పుడు ఈ ప్రాపంచిక బంధాన్ని దినాల ప్రభావం చేత సంపూర్ణంగా సాధనకు అంకితమైనారు. అంటే రుణాలు అంటే ప్రతి ఒక్కటి కూడా భగవతత్వంలో అన్వయించుకుంటూ రావడం, భగవంతుడితో అనుబంధం పెంచుకుంటూ ఉండడం, సంబంధం పెట్టుకుంటూ ఉండడం. సంబంధం పెట్టుకున్నప్పుడు ఇంకా ప్రాపంచిక బంధం అనుకుంటుంది. ఈ స్నేహం నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, ఈ భార్య, ఈ పిల్లలు నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ సంపద, కీర్తి, ప్రతిష్టలు భగవంతుడి ఇచ్చిన ప్రసాదం అని ఎప్పుడైతే దిగి చేసుకుంటామో ఇంకా ప్రాపంచ బంధాల్లో తెచ్చుకోవడం ఉండదు. తెచ్చేసినట్టుగా ఉంటుంది, ఉంచుకోవడం ఉండదు. అలా ఉంచుకోవడం వల్ల సాధనకు అంకితమైనారు. ఈ ఒక్క వాడు ఉదయ ప్రార్థన అంటే, ఈ ఒక్క వాక్యము సాధనకు అంకితపడాలంటే ఏడాది ఉదయ ప్రార్థనలో మాస్టర్గా చెప్తారే ఆ 4 పేజీలు, అది దీనికి నిదర్శనం. నా మాటలని, నా ఆటలని, నా చేష్టలని, నా తలంపులని, నా శ్వాసలని, నా జీవితం అంతయు ఈ భావిస్తున్నాను అనుకోండి, ఇంకా ప్రాపంచిక బంధానికి ఎలా ఉంటుంది? నేను దర్శించిన రూపంలన్నీ నీ రూపంగా దర్శించాలనుకున్నాం అనుకోండి, మీ రూపాలని ఎవరు అవుతుంది? కాదు, ఫలాని వాళ్ళు వీడి శత్రువు, వీడి మిత్రువు అనుకుంటే బంధం. అలా బాధపడే సాధన ముందుకు పోలేము. కాబట్టి ప్రాపంచిక బంధాలు తెంచుకొని సాధనకు అంకితమైనారు. అందులో కొంతమంది యోగులైనారు, యోగినుడు కూడా అయినారు. ఏది? లౌకిక బంధాల్లో ఉంటూ, అంటే లౌకిక బంధాల కర్తవ్యం, ఆ కర్తవ్యంలో ఉంటూ ఆ మహాత్మ వినడం ద్వారా ప్రాపంచిక బంధాలని తొలగించుకొని సంపూర్ణంగా తెంచేసుకుని అన్నాడు. మనం మర్చిపోతాడు ఇక. తెంచేసుకుని సొంత పదాలు పెడతాడు. తెంచేసుకొని సంపూర్ణంగా ధ్యానానికి అంకితమయ్యారు, సాధనకు అంకితమయ్యారు. ఇక్కడ సాధన అంటే ఏదో భగవంతుడు ప్రార్థించడం కాదండి. మనం చేసే ప్రతి పని కూడా ఒక పని చేశా,
ఆ పని చెడిపోయింది, సంబంధం లేదు. ఆ పని సక్సెస్ అయింది, సంబంధం లేదు. ఒక పని చెప్పా, మీరు చేయలే, నాకు సంబంధం లే, నేను కోపం చేసుకుంటా, ఎందుకు చేయలేదంటే అప్పుడేంటి నాకు బంధం. వాడు చేయడానికి మనసు రాలేదు, లేకపోతే వాడు చేయకుండానే నిర్ణయము, వీళ్ళు చేయడమే ఇది ఒక నిర్ణయము అన్నప్పుడు మీరు చేస్తే పొంగిపోయేది ఉండదు, మీరు చేయలేకపోతే కుంగిపోవడం ఉండదు. అది సాధనకు అంకితం అన్నమాట. వాళ్ళు కొంత యోగులు. ఇక్కడ యోగి అంటే యోగి, యోగినుడు అంటే స్త్రీలు పురుషులు అనుకుంటాం. ఇక్కడ యోగులు అంటే ఏమిటి? యోగం అంటే అంతటా ఉన్న ఒక చైతన్య స్థితిని నిరంతరం ఒక దగ్గర కేంద్రీకరింపజేయడము. అంత కష్టంగా ఉందా? ఇక్కడ చెప్పడం ఏంటంటే కొంతమందికి మాత్రం ఏం చెప్తున్నాడు, లౌకిక బంధాల్లో ఉంటూ కూడా ప్రాపంచం అంతా తెలుసుకుని సాధనకు అంకితమైనారు, వాళ్ళు యోగులైనారు. యోగులు అంటే గడ్డ మెచ్చుకుని వేషాలు వేసుకోవడం కాదండి, అంతటా ఒక చైతన్య తత్వాన్ని నిరంతరము ఇక్కడ కేంద్రీకరింప చేయడం. అంటే చిన్నప్పుడు మనం ఒక అబ్బుదం పెట్టుకుంటాం, మనం ఎండకి పెట్టుకుంటాం, ఎండకి పెట్టుకుని చేతిని పెట్టుకుంటాం, పెట్టుకుంటే సుర్రని కాలుతారు. ఇప్పుడు చేశారో లేదు అంటే ఏమిటి? అంతటా ఉన్న కిరణాన్ని ఆ భూతద్వారా ప్రసరింపజేస్తే సుర్రైనట్టుగా అంతటా ఉన్న భావాన్ని ఒక దగ్గర కేంద్రీకరిస్తే సుర్రు అనేటువంటి మెలకువ, అంతే కదా. సురుగడ్డ కలిసి మెలకుకుంటాం కదా, ఆ మెలకువనే యోగి. అలా యోగినుడు. ఇంకా మూడవ వాడు వస్తున్నారు. అలా కాకుండా ఆ మాత్రమైన పరిణితి సాధించక కొద్ది కాలం కూడా ధ్యానానికి అంకితం కాని కొంతమంది ఇక నుండి జీవితంలో కొంత భాగమైన ధ్యానానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారట. ఏది? పరిణితి లేని వాళ్ళు, అలా చేయని వాళ్ళు కొద్ది కాలమైన ధ్యానం అంకితం కావడానికి నిర్ణయించుకున్నారట. 4 తెగలు చెప్పబోతాడు, ఏ తెగలు ఎవరో నిర్ణయించుకోవాల్సిందే. అవి సాధించిన వాడు కనీసం కొంతసేపు అయినా ధ్యానం చేద్దాం, కొంతసేపు అయినా గుడికి పోదాం, కొంతసేపు అయినా పారాయణ చేసుకుందాం, కొంతసేపు అయినా సంగీతం చేసుకుందాం, కొంతసేపు అయినా సత్సంగం చెప్పుకుంటాం. ఏది? ఆయన చేతి విన్న తర్వాత, ఇది కూడా లింకు విన్న తర్వాత కొంతమేరకైనా భాగమైన అంకితం కావాలని నిర్ణయించుకున్నారట. వారికంటే ఇంకా తక్కువ పరిధిలో ఉన్నవాడు వారిలో పెద్ద పెద్ద తప్పులని వాటిని విడిచివేయడానికి నిశ్చయించుకున్నారట. ఏది? ఇంకా పారాయణ లేదు, కీర్తన లేదు, గుడికి లేదు, ముందు మా తప్పులు ఉన్నాయి. ఇంత విన్న తర్వాత కూడా కనీసం మన తప్పుల్ని కూడా విడిచుకోకపోతే ఇది ఏం ప్రయోజనం? మృగత్వము, మానవత్వము, దేవత్వము. మృగత్వంలో ఉన్నామా? మానవుడు ప్రవేశించాలి కదా. దేవత్వ సంగతి తర్వాత, ఇది మొదటి వారు దేవత్వం, దైవత్వం. అందుకని పొరపాటు మనం తాను తప్పులు చేస్తున్నాం. ఆ తప్పుని మన్నించాలి. పూజ పురస్కారం అంత వద్దు, నాకు చేత కాదు, నాకు ఓపిక లేదు, కనీసం నా తప్పులన్నీ నేను విడిచిపెట్టుకోవడానికి నిశ్చయించుకున్నారట. ఆ ముఖ్య లోపం స్థానే ఒక ముఖ్యమైన సుగుణాన్ని అవలంబిస్తూ నిర్ణయించుకున్నారట. ముందు తప్పుల్ని తొలగించి నిర్ణయించుకున్నారు. ఆ ముఖ్యమైన స్థానంలో ఒక సుగుణాన్ని చేసుకుందాం అనుకున్నారట. ఒక సుగుణం అంటే అందరికీ ఆలోచించే వాళ్ళకి వస్తుందండి, వదిలిపెట్టే వాళ్ళకి ఏం లేదు. మనకి ఏమేమో మన వల్ల కాదు, మన సాధన కాదు, ఇది ఈ సమాజం ఇలా ఉంది, అందరూ పోతే మనం కూడా పోతుంటాం. కనీసంలో కనీసమైన నేను మార్పు చెందాలి. ఎందుకంటే అంతటి మహాత్ముడి యొక్క సన్నిధి మనకు లభించింది, మనం కోరకుండానే. మరి మనం కోరకుండా లభించిన తర్వాత మనం దాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకోగలగాలి. చూడండి, ఇంకా పరిణితి చెందిన వాళ్ళు కూడా నా తప్పుల్ని నిర్ణయించుకున్నాం. ఆ స్థానంలో ఒక సుగుణాన్ని చేర్చుకోవాలనుకున్నాం. ఏమిటి ఆ ఒక్క సుగుణం? ఆ ఒక్క సుగుణంలోనే ఉంది అన్ని సుగుణాలు. ఇదే ప్రవక్త అడుగుతారంట గురించి. ప్రవక్త వచ్చి, అయ్యా నాకు ఖురాన్ చదవడం వద్దు, తెలియదు, నాకు ఓపిక లేదు, నేను నమాజ్కి పోలేను, మసీదుకి పోలేను, కానీ ఒక్క పదంలో నాకు జ్ఞానం కావాలి అట్లా ఉన్నవాడు అన్నమాట. ఇప్పుడు
వీడేది పరిణితి లేదు, తర్వాత ఏంటి మహాత్మ చరిత్ర చదవలేదు, ఆ తర్వాత ఏం చేశాడు, బంధాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, మరి నా పరిస్థితి ఏమిటి, కాబట్టి తప్పులు ఉంది సంగతి మీరు అడుగుతున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఒక్క పదంలో చెప్పాలట, ఒక్క పదం, ఒక్క పదంలోనే జ్ఞానవంతులు తేవాలట సార్. దానికి ఏముంది, పెద్ద ఇది పెద్ద తప్పేం లేదు, సింపుల్. కోపడవద్దు, 5 అక్షరాలు, దీని మీద చెప్పలే, కోపడవద్దు అంతే. ఇది బాగా ఆలోచించాలండి. ఇది 5 అక్షరాలే, కానీ మనకి పంచాక్షరి. కోపడవద్దు దేని మీద, నీ మీద కోపడవాక. మొట్టమొదటి చూసుకుందాం, ఏమని చిరగిపోయానే, చి నా జీవితం దండగా, వద్దా నేను వృధా చేసుకుంటాను, ఈ జీవితం దండగా అని నీ దేహాన్ని నువ్వు కోపడబాకు. తర్వాత పక్క సంతానం చూద్దాం. కోపడం వల్ల ఎంత నష్టపోతామో గుర్తించు. ఎందుకంటే కోపం వల్ల ఎంతమంది పతనమైనారు మనం చరిత్ర చూసి అర్థమవుతుందండి. ఒక నల్ల కుష్ఠుడు అనుకుంటాను, పేరు ఉంటే నాకు గుర్తుంటే, అతడికి తదాపతి చేసి ఇంద్ర పదవి వచ్చింది. ఇంద్ర పదవి వస్తే సుఖంగా అనిపించవచ్చు కదా. సతీదేవి నాకు భార్య కావాలన్నాడు, ఇంద్రుడే భార్య నాకు భార్య కావాలన్నాడు. ఆక పైకి ఎక్కిందన్నమాట. వెంటనే మొర పెట్టుకునేది ఎవరికో వాళ్ళు చెప్పారంట, వాడు తిక్క కుదరాలి, వాడికి మహర్షుల్లో మోసుకుంటూ పల్లకిదిరా, అప్పుడు నేను చేసుకుంటాను ఏంటంటే, నేను ఈ 7 మహర్షుల్ని పల్లకి మోయాలా, ఈయన కూర్చొని ఉండాలా, మోసుకొస్తున్నాడు. అందులో పొట్టివాడు అగస్త్య మహర్షి. పొట్టివాడు పల్లకి ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ తప్పుతా ఉంటుందిగా, ఐసి కాల్తు కొట్టాడు. ఏంద్ర నువ్వు సరిగ్గా పోలేదనేసి అందులో శపించాడు, అయిపోయాడు. అది కోపం వస్తే ఉదాహరణ. పెద్దలు చెప్పారు, తన కోపమే ఎందుకు చెప్పారు, అవి చదివేస్తాను, మార్కులు రాయా కొట్టేస్తాను, పాస్ అయిపోయినా, ఉద్యోగం సంపాదించాను. ఆ సద్గుణాన్ని ఆ స్థానంలో పెట్టుకుంటారు. ఏది కోపం లేకుండా సద్గుణం ఆ సద్గుణాన్ని పెట్టుకుంటాం. ఒకటి పెట్టుకుంటే చాలు, నా జీవితం ధన్యం. అది ముఖ్యమైన సద్గుణాన్ని నేను నిర్ణయించుకున్నాను. మరి ఈ ఒక్క వాక్యంగానే నేను పట్టుకుంటే జన్మ ధన్యం కావచ్చు. నిర్ణయించుకుంటే వాచాక అంటే ఏంటి, ఇదే చేయలేకపోయినా నా తప్పుని నేను తగ్గించుకోవడానికో లేదా తొలగించుకోవాలంటే ఆ స్థానంలో అన్ని తప్పులు, ఈ కోపడకపోతే అన్ని తప్పులు చేస్తాం, అసలు మొత్తం కొడుకుపోతుంది అన్నమాట. కాబట్టి ఉత్తమ సద్గుణాన్ని అందరూ చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ కథ విని కొద్దో గొప్ప ప్రయోజనం పొందని వారు లేనే లేరు. మళ్ళీ చివరి వాడు అనమాట, కొద్దో గొప్ప ప్రయోజనం పొందని వారే లేరు. ఎప్పుడు ఆయన కథని శ్రద్ధగా విన్నప్పుడు, వినిపించినప్పుడు వారి సామర్థ్యాన్ని బట్టి వారు ఉన్నతి పొందారు. అంటే స్కూల్లో జాయిన్ అయ్యాం, మీకు 100 మార్కులు మీరు కొట్టేశారు, మీకు 90 మార్కులు మీరు కొట్టేశారు, 80 మార్కులు మీరు కొట్టేశారు, మీరు 70, 60 కొట్టేశారు. కనీసం 35 వరకు కొట్టాడు. 30 వరకు కొట్టా, ఇంకా తక్కువ కొట్టే ఫెయిల్ 100% పాస్, మార్కులు తేడా. అంటే ఏంటి, వాడు వినిపించుకోవడం ద్వారా ఎంతో కొంత వాడు లాభం పొందాడా లేదా. అంటే మహాత్ముడి చరిత్ర శ్రద్ధగా పారాయణ చేయడం ఒకటి, శ్రద్ధగా వినడం ద్వారా ఫలితం మాత్రం తథ్యం. ఎంత ఫలితము, ఏ మేరకు ఫలితం అనేది వాడి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, వాడి గ్రహించేదాన్ని బట్టి ఉంటుంది. కానీ అందరూ పాస్ అవుతాం. అది చెప్తున్నాను, కొద్దో గొప్ప ప్రయోజనం పొందిన వారే లేరు. ఇంకా ఆయన చేతుల్లో కొన్ని వేలు లక్షలు కూడా ఉన్నాయి మిల్లారప్ప చరిత్రలో. వాళ్ళు మిల్లారప్ప చరిత్ర మాస్టర్ గారి చరిత్రగా వాళ్ళు అర్థం చేసుకోవాలండి. మాస్టర్ గారి జీవితాన్ని శ్రద్ధగా చదవడము, వినడము, గ్రహించగలిగితే కొద్దో గొప్పైన ప్రయోజనం పొందడం తథ్యము. అట్టని 35 వరకు ఉండడమా,
చాలండి 35 మార్కులే అనుకుంటే ఆడే ఉంటాం. కాదు, 35 నుంచి మనం తిరగాలి. ఇప్పుడు 35 తిరగదాం, ప్రయత్నం చేద్దాం. నేను వాళ్ళకి 100 వస్తే కనీసం 50 సార్లు తెచ్చుకోవాలని ఈ సంవత్సరం. ఎందుకంటే మానవుడికి ఆలోచన ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు, స్వేచ్ఛ ఒకటి ఇచ్చాడు కదా, తను ఉపయోగించుకో. అంతేగాని ఇదే తృప్తిపడబాక. లౌకికంగా తృప్తిపడవచ్చు, డబ్బు అధికారం కీర్తి కోసంగా, కానీ జ్ఞానానికి మొత్తం తృప్తిపడవచ్చు. ఇది అనంతం, చివరి శ్వాస వరకు నేర్చుకుంటూ ఉండవలసింది. కాబట్టి నేను సాధించగలను అని నిశ్చయించుకోవాలి. ఈ మాట కూడా మన మాట కాదండి. కఠోపనిషత్తులో నచికేతుడు, ఆ నచికేతుడు చెప్పిన మాట, ఈ ప్రపంచంలో ఉన్న అందరికన్నా గొప్పవాణి కాదు, అందరికన్నా గొప్పవాణి మాత్రం కాదు. ఈ ప్రపంచంలో అందరు అట్టడుగులు ఉన్నారే, వాడి మాత్రం నేను మాత్రం కాదు, గొప్పవాడిని కాదు, అట్టడు ఉన్నారే వాడికన్నా నేను మేలు చెప్తా. ఈ ప్రపంచంలో అట్టడు వాడికన్నా కూడా నేను మేలు, నేను ఏదైనా సాధించగలను. ఈ 3 వాక్యాలు చెప్తాడండి యముడి దగ్గర. అంటే ఏంటి? అది ఆత్మవిశ్వాసం ఎంతగా ఉండండి. నేను గొప్పగా లేకపోవచ్చు కాక, కానీ కింద మాత్రం పడలే, ప్రయత్నం చేయగలుగుతాను. ఇప్పుడు 35 నుంచి 90కి మార్కులు చేయడానికి అవకాశం నాకు ఉంది అంటే మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు. కఠోపనిషత్తులో నచికేతుడు చెప్పిన మాట ఇదేనండి. అంటే ఎంత ఆత్మవిశ్వాసం పెట్టుకుంటే నేను చేయగలను, సాధించగలను. మరి సాధించాడు లేదా? ఆ కఠోపనిషత్తులు యముడి దగ్గర పోయి అది పెద్ద కథలేండి. అంటే సాధించలేనిది ఏముండదు. మనిషి అనుకోవాలే కానీ దృఢంగా వీడికి సాధ్యం కాదంటే ఏముండదు. ఈ మాట తుకారం చెప్పాడు కదండి, చిన్న చీమకు చక్కెర దొరకదు, పెద్ద మనిషికి ముక్తి కలదు అని ఆ పడవ వార్తలో పాట పాడతారు కదండి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ నేను అంటే ప్రయోజనం పొందిన వారే లేరు. కొందరు వీరికి వ్యతిరేకంగా వచ్చారట. వ్యతిరేకంగా వచ్చి వీరికి లొంగిపోయి ఉత్తమ స్థితిని పొందారు. నెగిటివ్ వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన సరెండర్ అయిపోయారు. ఆయన వ్యతిరేకమే, భగవంతుడికి వ్యతిరేకం, బాగా వ్యతిరేకం, బాగా బట్టి వచ్చాడు. మరి ఏమయ్యాడు? మాస్టర్ గారికి కొద్దిగా కత్తి పెట్టి చంపడానికి వచ్చాడు. అతను ఎలా సరెండర్ అయ్యాడు? అదేంటి? దీపపు కాంతి. ఆ దీపపు కాంతిని మనం ఆర్పాలని ఒక పురుగు రూపంలో పోతే దాంట్లోనే మసి అయిపోతాం, అంటే దానికి అంకితమైపోతాం. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉత్తమ స్థితిని పొందారు. అంతేకాకుండా వాళ్ళకి అనేక మంది దివ్య శక్తులు కలిగితే ఈయన చేసే లోక కార్యానికి, లోకహిత కార్యాల్లో ఆయనకి కుడి భుజంగా ఉన్నారు. ఇప్పుడు మార్పాగారి దగ్గర కొంచెం శిక్షణ పొందారు, ఈయన దగ్గర శిక్షణ పొందారు. వీళ్ళకి ఒక దివ్య శక్తులు వచ్చి ఉంటుంది. ఆ శక్తుల ద్వారా ఈయన చేసే లోకహిత కార్యాలకి కుడి భుజంగా ఉన్నారట. అంటే ఏంటి? ఇక్కడ సత్సంకల్పం అనేది ఒకటి ఉంటే ఈ ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఆ ప్రకృతి ఆ శిష్యుల లోపల అతీతమైన శక్తులు అని చెప్తున్నాడు. అలా బోధిస్తున్నప్పుడు వినడానికి పై రోగాలను కొందరు వచ్చి విన్నారట. ఇది అంటే అది చెప్తుంటే అది వినడానికి పై రోగాలు కూడా వచ్చారట. ఇది పెద్ద నమ్మసక్యంగానే ఉంటుంది, మనకి ఏదో కథమారే ఉంటుంది. మాత్రుడు మనం చెప్పేవాడు, సత్సంగం చెప్పేటప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా బయట సూక్ష్మ జీవుడు కూడా వింటాడు. వాడి తరిపడికి అది మార్గం అవుతుంది అన్నాడు. అంటే అదృశ్యంగా అవి వస్తుంటాయి. దానికి మనం ఒకసారి కసారడిపాడు సత్సంగం చెప్తున్నప్పుడు కరెంటు పోయింది, గుడి చీకటి. ఆ గుడి వెలుగులో ఎలా సత్సంగం చూస్తున్నాం. ఒక నల్ల పిల్లి వచ్చింది, వాడిని కూర్చున్నారు. చీకటి, పిల్లలు ఉన్నారు,
పెద్దలు ఉన్నారు, నల్ల పిల్ల అయితే కరాల ఉష ఉష అంటే బాగా పోకపోయా. సత్సంగంతా అయింది, వెళ్ళిపోయింది. పిల్లి తినే వస్తువు అక్కడ ఏమైనా ఉంటుందా? ఉండదు. అదే ఒకరిలో సత్సంగం చేస్తున్నప్పుడు ఇక ఈ సత్సంగాలనే సత్సంగాలు చేస్తుంటే నైవేద్యం మీద మామూలుగా మామిడికాయ పండు చేతులు పెద్ద ఈగలు ఉంటాయి, జూమని ఎగుతుంది కదా, అటువంటి ఈగ వచ్చి ఇక్కడ వాలింది. దేని మీద వాలింది? దాని స్వీట్ అని తెరిచిపెట్టి ఉండము, అదే ఉండే కారా బుద్ధి పెట్టి ఉంటుంది, దాని మీదే వాలింది. ఖచ్చితంగా విషయం సాగించేది. సత్సంగం అయింది, భజన అంతా అయింది, కథల భజన పూర్తయి ఇంకా నైవేద్యం పెట్టినప్పుడు వెళ్తుంది. ఇంత పెద్ద ఈగ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే అండి మనం చెప్పే సత్సంగం కాదండి, మాస్టర్ గారు చెప్పిన విషయం మనం వివరించుకుంటున్నాం ఇక్కడ అంతే. అలాగే ఈయన చెప్పే విధానికి పైన దివ్యశక్తిలో కూడా వచ్చిపోతుండేది. ఇది వినడానికి హాస్యంగా ఉండొచ్చు, ఎప్పటికీ కూడా ఉండొచ్చేమో, కానీ ఆయన చూసిన వారికి అనిపించిన వారికి దాని ఇలా లోకంలో వారి సన్నిధికి వచ్చిన వారు ఉత్తరములు వెళ్తుండేవారు. ఎక్కువగా ఈయన పాటల రూపంలో చెప్పేవాడు, ఉదయానికి హత్తుకునే చెప్పేవాడు. ఈయన పాటల్లో పావురాలు సంబంధించి ఒక పాట పాడాడు. పావురాల్లో తత్వం మనకి గుర్తిలోనే ఉంది. 2 పావురాలు బోయవాడు వల వేస్తాడు, వల వేస్తే ఆ పిల్లల పావుల పిల్లలతో అది పట్టుకుంటుంది. ఇంతలో ఆడపావులు వస్తుంది, ఆడవారు వస్తే అయ్యో అని దాంట్లో తగులుకుంటుంది, మగవారు వస్తుంది దాన్ని తగులుకుంటుంది. అంటే బంధం విషయం చెప్పాడు, అది చెప్తున్నాడు ఇక్కడ. పావురాల కథ ద్వారా ఆయన సపోజ్ ఒక పాట పాడినట. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తత్వం ప్రతి ఒక్కరికి అర్థమైంది. అవగాహన చేసుకున్న వారు వారి శక్తి మేరకు ఉద్ధరింపబడ్డారు. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏం అర్థం చేసుకోవాలి? మనం ఇక్కడ ఎక్కువ పరిణితి పొందామా, లేక లౌకిక బంధాలు ఉంటూ ప్రాపంచిక సంబంధాలని తెంచుకున్నామా, లేక కొద్దో గొప్ప కొంత సమయమైనా ధ్యానానికి అంకితం కావాలని నిశ్చయించుకున్నామా, లేక మనలో ఉన్న పెద్ద పెద్ద తప్పుల్ని తొలగించడం ప్రయత్నం చేసుకుంటూ అది లేకపోతే అన్ని తప్పులు తొలగించలేకపోతే కనీసం ఒక సద్గుణానన్నా ఆ స్థానంలో, ఏ స్థానంలో? ఆ తప్పులున్న స్థానంలో ఉంచుకుంటున్నామా అని మనకు ఎవరికి వాడు ఆత్మ పరిచయం చేసుకోండి. కనీసం ఒక సద్గుణం చెప్పిన కోపడవద్దు, ఈ 5 అక్షరాలు కానీ మనం హృదయంలో ఉంచుకోగలిగితే మిగతా పెద్ద తప్పులు కాదు, చిన్న చీమతం తప్పు కూడా చేయాలి. అతడు గొప్ప ఒక సద్గుణం చెప్పాడు, పేరు మాత్రం చెప్పలేం కదా, ఆ పేరే ప్రవక్త చెప్పాడు, కోపడవద్దు అనేసి. కాబట్టి 5 అక్షరాలు మనం మన్నం చేసుకుంటాం అనుకోండి, ఎక్కువ పరిణితి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలోనే పరిణితి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు సార్, ఈ ఒక్క సద్గుణాన్ని అనుకుంటే చాలు. ఆ ఒక సద్గుణమే అమృత బిందు. అమృత బిందు మొత్తానికి పడబడలే, ఒక్క బిందు పడినా కూడా జన్మ ధన్యం అవుతుందండి. మనం సంగమం గాంగాపూర్లో దానికి ఎలా వచ్చింది? అమృత బిందు జారి పడిందని చెప్పారు కదండి. అమరజాల తెలిసింది. అమరజాల అంటే సముద్రం, అమరం అంటే మననం చేస్తాను. సరే, దాని అక్కడ మనం అన్నింటిలో కూడా శ్రేష్టమైన ఒక చిన్న దర్భ పవిత్రమైంది. ఏముంది? గరికే కదా, గరికే ఉంటుంది, గరికుడు కదా, దర్భ వేరే, దర్భ కదా ఉంది కదా, గడ్డి మారిగా. దానికి ఎందుకు అంత పవిత్రత? ఏదైనా మంచి కానీ దర్భని మామూలుగా ఉంగరం వేసుకొని చేయాలంటారు, లేనప్పుడు ఉండదు కాబట్టి దర్భను ఉంగరంగా వేసుకుంటున్నారు. ఈ చంద్రగడ సూర్యగడ వస్తే ఆ దర్భను తుంచి అతను నీళ్ళు వేసుకుంటున్నాం, అమృతంగా మారుతుంది. అని సరే, ఏమిటి దర్భను విశేషం? ఏమొచ్చింది దాంట్లో? మంత్రలో తిరిగారు కదా, అమృతం వచ్చింది కదా, ఆ అమృతం బాడని దాని మీద పెట్టారట. ఈ దేవ పెరుకోవడంలో ఒక చొక్క దాని మీద పడిందట, అది పవిత్రమైందట.
దాని నాకడానికి పోయిందంటే రాహు కేతులు 4 చిరిగిపోయిందట. అందుకని పాముకి చిరిగిపోయినట్టుగా అంటారంట. నువ్వు చూసావని పోతే అడగబాకండి. అది పాముకి చిరిగిపోయిందని చెప్తారంట. ఒక్క చిన్న డ్రాపు ఆ దర్భం మీద పడగానే ఎంత పవిత్ర వచ్చిందో, మొత్తం లేకుండా వచ్చిందో, నాశనం లేకుండా వచ్చిందో, ఈ ఒక్క సద్గుణాన్ని కానీ తెచ్చుకుంటే అమృతం ఉండదు. ఆ సద్గుణమే అమృతం. ప్రవక్త ఏ బాధ చెప్పాడో కానీ మహానుభావుడాడు. అది కరెక్ట్గా స్మరణ చేశాడు మాస్టర్ గారికి. ఆ ఒక్క సద్గుణాన్ని ఉంచుకుంటే మనం సత్ఫలితం పొందగలం. అలాగే ఈ పావురాల కథ అనేక పాటలు రూపు చెప్పాడు. ఇప్పుడు రేచం అనుకుంటున్నాం కదండి. అందుకని కథ చెప్తున్నాడు స్టార్టింగ్ నుంచి. ఈ రేచుకి కుష్టి వ్యాధి ఉన్నప్పుడు ఇతని మిలారప్ప గారికి రేచుగని ఇప్పుడు వస్తాడని, భారతదేశం వస్తాడని, అక్కడి నుంచి యోగగ్రంథం తెస్తాడని ఇతని దర్శనమైందట. మార్పా గారికి మిలారపై వస్తాడు ఎలా దర్శనమైందో, ఈ మిలారప్పకి కూడా రేచుగిడికి వచ్చి ఏదో పుస్తకాలు తెస్తాడని దర్శనమైందట. నేను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో కూడా వారికి స్వప్నంలో కనిపించేదట. స్వప్నం దివ్య దర్శనం అంటున్నాడు ఇక్కడ. మిలారప్ప గారికి రేచు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కూడా ఆయన దర్శనమైంది. అందువలన ఆయన గోలోకి తపస్సు చేస్తుంటే నాకు కూడా వెళ్ళి ఆయన కలుసుకోవాలని ఆదేశం వచ్చింది. ఎక్కడో భారతదేశంలో ఉన్నాడు, నేను టిబెట్లో ఉన్నాడు. ఈ రేచం కూడా ఆయనని వెళ్ళాలని, ఆయన ఉపదేశం పొందాలని అనిపించిందట. ఆ తర్వాత వ్యాధి నివారణ అయింది. మా గురువు చేత గుహలో నివసిస్తుంటే మరొక శిష్యుడు వచ్చి కలుసుకున్నాడు. ఇలా ఒకరు కాకతీయాలని కలుసుకుంటే కానీ నిర్ణయం మాత్రం ఆయనది. ఈ కలుసుకున్న వాళ్ళలో పశువుల కాపరు కూడా ఉన్నారట. ఇక్కడ గొర్రెల కాపరు రాసుకున్నారు. అంటే వాడిని కాసేవాడు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? కులానికి, మతానికి, జాతికి సంబంధం లేదు. దేనికి? జ్ఞానానికి. జ్ఞానానికి కులము, మతము, జాతి సంబంధం లేదు. జ్ఞానం ఎవరైనా పొందవచ్చు ప్రయత్నిస్తే. అటువంటి వాడు కూడా వచ్చారు. ఈయన శిథిలం చేశాడు. అంతేకాకుండా భారతదేశం నుండి ఒక ధర్మబోధి అనే ఆయన కూడా ఈయన చూడడానికి వచ్చారట. అప్పుడు ఈయన ఖ్యాతి ఎలా ఉంటుంది? మాస్టర్ గారు దర్శించడానికి ఎంతమంది వచ్చారు? అదే శివటమ్మ కావచ్చు, రంగన బాబు గారు కావచ్చు, నారాయణ వరాలు కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు. శివటమ్మ దగ్గర మాస్టర్ గారు వెళ్ళారు. మాస్టర్ గారు మాస్టర్ గారికి ఆమె పాదావనం చేసింది. వెంకటేశ్వర వారు ఈయన దగ్గరికి వచ్చారు. నారాయణ వరాలు ఈయనకే వచ్చారు. రంగన బాబు గారు ఈయనకే వచ్చారు. పాలబాబు గారికి సపనా కనబడి నమని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారి స్థితి ఏంటి? మరి మనకి మిలారప్ప స్థితి ఏమిటి? ఎక్కడో భారతదేశంలో ఒక యోగి వచ్చి ధర్మబోధైనా ఈ దశానికి వచ్చాడంటే ఇది శక్తి. అలా గొలవగూడ వెంకటేశ్వర ఋషికేశ్ నుంచి ముగ్గురు సన్యాసులు వచ్చారు. సాములు వస్తారంటే మనం చేస్తాం, మార్చుడు చేస్తాం. వాళ్ళు ఎత్తుకుంటే గొలవగూడికి వచ్చారు. గొలవగూడి వచ్చి వెంకటేశ్వర నమస్కారం పెట్టారు. ఇప్పుడు మన వీళ్ళు నమస్కారం పెట్టి వీళ్ళు పాలు నమస్కారం పెట్టాయంటే మన సమయం ఎంత గొప్పవాడరా? అప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర గొప్ప తెలియలే ఆ ఊళ్ళో ఉండేవాళ్ళకి. అలాగే మాస్టర్గా సరిగ్గా దర్శించాము, చేసిన ఉన్నాము. బాబోడి గారు ఏం కనుక్కున్నాము? కనుక్కోలేకపోయాం. ఇప్పుడు అత్యంత తెచ్చవడం నమస్కారం పెట్టింది, పాలు దర్శనం కళా కనబెట్టాలంటే ఓ బాబా ఇంత గొప్ప మాస్టర్ గారు ఆయన మనం తెలుసుకోలేకపోయినారు. ఇప్పుడు బాధపడే ఉపయోగం అంటే ఎందుకు పెరుగుతుంటారంటే మిలారప్ప గారి మాస్టర్ ఎందుకు పోల్చుకుంటున్నామంటే మిలారప్ప గారు ఏ విధంగా తీవ్రంగా సాధన చోదన ఎంతగా తీవ్రంగా కష్టపడ్డాడో, ఎన్ని ఒడిదులు ఎదుర్కొన్నాడో, మాస్టర్ గారు కూడా ఈ మార్గదర్శకత అందించడానికి కూడా అన్ని ఒడిదుడులు ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఈ సమాజంలో ఎదుర్కొన్నాడు, విద్యాలయంలో ఎదుర్కొన్నాడు, ఒంగోలు ఎదుర్కొన్నారు. మరి ఆయన యొక్క జీవితాన్ని మనం ఏం గ్రహించాము? ఇప్పుడు గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ ధర్మపతి వచ్చేటప్పటికి ఈయన ఖ్యాతి అన్ని వైపులు వ్యాపించిందట. ఎవరు? మిలారప్ప ఖ్యాతి. ఎక్కడ భారతదేశం ఇక్కడికి వచ్చాడంటే ఈ సంగతి మనం తెలుసుకోలేము మీరేమే అని ఊరిలో పాకుతుంది కదా. ఇప్పుడు మాస్టర్ గారు చూడడం వాళ్ళే కదా మాస్టర్ గారు ఆరాధనకి జైలుకి పోతున్నారా? చూసినాడు ఎంతమంది పోతున్నాము
అంటే మాస్టర్ గారి ఖ్యాతి అనేది అందరి హృదయాలు తాకింది. మిలారప్ప ఖ్యాతి ఏ విధంగా తాకిందో ఆ విధంగా తాకింది. మిలారప్ప భక్తి గౌరవాలు మరింత పెరిగాయట. ఆ ప్రాంతంలో శాస్త్రజ్ఞానంలో పేరు మరొక గురువులు కూడా ఆయన అసూయ రేఖించడానికి ఇది ఒకటి కారణమైంది. ఇది పేరు చేసింది మనం గమనించకపోయా ఇంకా ఏం చేయాలా, మనం ఏదో చదివి చెప్పాలా. అసూయ సరే కదా, అనామకుడుగా ఉండా మిలారప్ప భారతదేశం వచ్చా పోయి ఛార్జ్ పెరిగా పక్కన నా బోర్డు గడికి అట్ట అనిపిస్తుంది. మా పాడు విడికి ఎంత పెద్దలు చేస్తుంది కాడు వినియోగం చేయాలి అని లేనిపోలేమని జనాలకు చెప్పాలి. వాడి మీద చాడీలు చెప్పాలి, వాడి ఖ్యాతిని దిగదార్చాలి. అలా జరిగింది. తర్వాత వస్తుందండి తర్వాత అధ్యాయాలు అనేవి కూడా. ఎందుకని ఈ పేరు రావడం అసూయ రేఖించడానికి అదొక కారణమైందట. అతీతమైన శక్తి సహాయంతో కొందరికి సమాధానం చెప్పేవారు. చర్చకు వస్తారు కదా అని చెప్పేవారు. నేను తిరిగి డిబేట్కి వస్తానని తెలిసిన ఆయన తిరిగి కలుసుకున్నాడు. నేను రేచి ముచ్చాడు కదా, ఈయన రావడం ఈయన కలుసుకోవడం జరిగింది. ఇలా అనేక మంది ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడని వారు లేరు. ఉద్ధరింపబడిన వారు లేరు. అందరూ ఉత్తమ పరిణితి చెందారు. ఉద్ధరింపబడని వారు లేరు అంటే ఏంటి అర్థం? ఉద్ధరింపబడిన వారు లేరు అంటే అందరూ ఉద్ధరింపబడ్డారు. అందరూ ఉత్తమ పరిణితి చెందారు. అందుకనే మిలారప్ప గారు మానవ జాతి యందు అపార కరుణతో తన జీవితాన్ని అనేక మంది శిష్యుల కోసం దారపోశారు. మరి మాస్టర్ గారు అంతే కదండి, మనమందరి కోసంగా ఎంత శక్తిని ఆయన దారపోశాడు. ఊరు వాడ పల్లె పల్లె ఎందుకు తిరిగాడు ఆయన? ఎవరి కోసం తిరిగాడు ఆయన? మిలారప్ప గారు కూడా మానవ జాతి అపార కరుణతో మన మీద కరుణతోనే మాస్టర్ గారు ఇలా తిరిగాడు. మన మీద కరుణతోనే ఆయన గృహస్థ అయ్యాడు. మన మీద కరుణతో విద్యానగర్లో ఉన్నాడు. మన మీద కరుణతోనే మనకి సన్నిహితంగా ఒంగోలులో కూర్చొని ఉన్నాడు. వ్యర్థమైపోయే జీవితాలు ఉద్ధరించారు ఎవరు? మిలారప్ప గారు. ఎందుకు పనికిరాదు మా జీవితాలు, అటువంటివి ఉద్ధరింపబడ్డారు. మన జీవితాలు కూడా మన జీవితాలు పనికి వచ్చే జీవితాలు ఏది కాదు. మనం పడేసారు ఎవరేమనుకున్నా కూడా సార్. మన జీవితాలన్నీ కూడా దేనికి పనికిరాదు, పుల్లిస్తున్నారు ఎగిరిపోయే జీవితాలు మనం అన్నీ కూడా. అటువంటి జీవితాన్ని ఎగిరిపోయే జీవితాలకి ఒక స్థానం కల్పించాడు. ఆ స్థానం ద్వారా సమైక్యత ఏర్పరిచాడు, సమతాభావం ఏర్పరిచాడు, సమిష్టి భావం ఏర్పరిచాడు. ఈ సమిష్టి భావం, ఈ సమతాభావం ద్వారా ఉద్ధరింపబడిన వారు ఉద్ధరింపబడుతున్నారు. దార విడుచుకున్నవారు దార విడుచుకుంటున్నారు. ఆయనేమో పాయసం పెట్టేశాడు. చేతనేది దురుకోవాలి పదం, చేతనే దురుకోమంటే ఈ పదం మర్చిపోలేకపోతుంటా. దురుగా దురుకుంటే అని చెప్పచ్చు కదా. చేతనైన వాడు దురుకున్నాడట అంటే దురుకోవడంలో కూడా చేతనం కావాలి. తాటి ముందు వచ్చేది తాటి ఇప్పటికే తీసేస్తారా? ఇప్పుడు బట్టలు తీసుకునేవారు అనమాట. మీరు తీసుకురాలేదు అది లేదు. తీసుకొని కొత్తనే ఉంటే అదే ఉండదాడా పూసుకునే అనమాట. అది చేత లేదంటే అటు అయిపోయింది అది పారేస్తాడు. పారేసిపోయింది నువ్వే పారేసుకున్నావు. ఆ బట్టల మీద దురుకున్నట్టుగానే ఈ బట్టల మీద దేవుడు అంటే దేవుడి శక్తి అంటే ఈ శక్తి ద్వారా దురుకో. కాబట్టి ఆయన ద్వారా ఉద్ధరింపబడ్డాను, మేము ఉద్ధరింపబడ్డాము అని చెప్పండి. కానీ మనకి మాస్టర్ గారు ద్వారా ఆ జీవితాన్ని మనందరికీ దారపోసాడు. మన దారపోసిన ఆ జీవిత తత్వాన్ని మనం ఆకలనం చేసుకొని ఆయన ఎంతగా కష్టపడ్డాడు అనే ఆలోచన కలిగితే మనం కూడా ఉద్ధరింపబడతాం. అదే మన జీవితానికి సార్థక. దీనిగా దారం ఇచ్చుకున్నామా ఇంకా తర్వాత జన్మలో వస్తుంది అనేది మాత్రం గ్యారెంటీ మాత్రం ఉంటుంది. 100% సత్యం. ఎందుకంటే ఇచ్చిన ఒక దారి వదిలేపిస్తాం. కొందరు అంటారు మాకు అదృష్టం రాలేదు, అదృష్టం రాలేదు. ప్రతి అవకాశం అదృష్టమే. పదం బాగా చెప్పుకోవాలి. ప్రతి అవకాశం అదృష్టమే గుర్తించగలిగితే. మనకి ప్రతి అవకాశం అదృష్టం నిజమే. పెద్దగా అదృష్టం ఇది అవకాశం వచ్చింది, నువ్వు వినియోగించుకో.
అది మిలారప్ప గారి రేచంగా చెప్పింది. మనము మాస్టర్ గారి తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఆయన భావాలకి మనమందరం సాగులవుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ మిలారప్ప మహారాజ్ की जय. గురుదేవ దత్త.